హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు నేను కొత్త టాపిక్ చెప్పబోతున్నాను వెక్టార్స్లోనే. అదేంటంటే రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. ఓకే అమ్మా, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్, యూనిట్ వెక్టార్ గురించి తెలుసుకుందాం. ఇంకా అంతేకాకుండా కార్టీజియన్ ఫార్మ్ ఆఫ్ వెక్టార్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్? రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటో చూడండి అమ్మా, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇటువంటి ఎక్స్వై ప్లేన్లో ఏ అనే ఒక వెక్టార్ ఉందనుకుందాం. ఇటువంటి ఎక్స్వై ప్లేన్లో ఏ అనే ఒక వెక్టార్ ఉంది. ఆ ఏ అనే వెక్టార్ తీటా అనే యాంగిల్ ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది అనుకుందాం. ఏ అనే వెక్టార్ తీటా అనే యాంగిల్ ఎవరితో చేస్తుందమ్మా? ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది అనుకుందాం. ఇది ఆరిజిన్ ఓ. ఓకే, ఓ తోటి ఏ అనే వెక్టార్ తీటా అనే యాంగిల్ చేస్తుంది ఎవరితోటి? ఎక్స్ యాక్సిస్ తోటి. దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటమ్మా? ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటి? లెంగ్త్ ఆఫ్ దిస్ వెక్టారే కదా. ఓకే, ఈ ఏ బార్ అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మనం ఏం చేస్తామమ్మా? ఈ లెంగ్త్ క్యాల్కులేట్ చేస్తాం. సో ఈ మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ డైరెక్షన్లో ఎంత ఉంటుంది, వై డైరెక్షన్లో ఎంత ఉంటుందో మనం చెప్పడాన్నే రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటాం. ఓకే, ఈ వెక్టార్ యొక్క వాల్యూ ఎక్స్ డైరెక్షన్లో ఎంత ఉంటుంది, వై డైరెక్షన్లో ఎంత ఉంటుంది. ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ డైరెక్షన్లో ఎంత ఉంటుంది, మనకి డైరెక్షన్ వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, సో వెక్టార్ కూడా వచ్చేసినట్టే. అలాగే వై డైరెక్షన్లో ఎంత ఉంటుంది. ఓకే అమ్మా, డైరెక్షన్ ఏంటంటే వై డైరెక్షన్ అంటాం, వాల్యూ ఎంత అంటే మ్యాగ్నిట్యూడ్ క్యాల్కులేట్ చేయాలి. అలా మనం ఎక్స్ డైరెక్షన్లోని, వై డైరెక్షన్లోని, జెడ్ డైరెక్షన్లోని రిజాల్వ్ చేయడాన్నే, ఓకే, విడగొట్టడాన్నే మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటాం. ఓకే అమ్మా, సో అలా ఆ వాల్యూస్ కనుక్కుంటే మనం ఏం చేస్తామంటే ఇలా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తా. అంటే ప్రొజెక్షన్ ఆఫ్ దిస్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ నేను డ్రా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వాల్యూ ఆఫ్ లేదా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ magnitude of vector a bar along x-axis ఎంత అంటే ax అనుకుంటా. ఈ వాల్యూని ax అనుకుంటాం, ఈ వాల్యూని. అలాగే magnitude of a bar along y-axis is equal to ay అనుకుంటామా. ఈ వాల్యూని ay అంట. ఈ వాల్యూ ఒకటే. ఓకే, ఈ వాల్యూ ay అయితే ఈ వాల్యూ కూడా ay అవుతుంది. ఓకే, ay. ఓకే, మా ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ మనం కనుక్కుందాం. ఈ ట్రయాంగిల్ ఒక పేరు పెడదాం, ఓపీక్యూ అని పెడదామా. ఓకే, సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఓపీక్యూ కాస్ తీటా వాల్యూ ఎంత? కాస్ తీటా వాల్యూ అంటే ఎడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంతమ్మా? ఏఎక్స్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత? ఏ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. మోడ్ ఏ రాయండి, లేదంటే సింపుల్గా ఏ రాయండి, నో ప్రాబ్లం. అది ఏ అంటే ఏంటమ్మా? అక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. సో ఇక్కడ నుంచి ఏఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఏ కాస్ తీటా. సో ఈ వాల్యూ ఎంత? ఏ కాస్ తీటా. అలాగే ఈ వాల్యూ ఏమవుతుంది? దానికి సైన్ తీటా వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా? ఏవై డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత? ఏ. హైపోటెన్యూస్ ఇదే కదా, ఏ. ఇంప్లైస్ ఏవై ఈక్వల్ టు ఏ సైన్ తీటా. ఏవై ఈక్వల్ టు ఏ సైన్ తీటా. ఓకే అమ్మ, ఏఎక్స్ వాల్యూ వచ్చేసింది, ఏవై వాల్యూ ఫినిష్. దీన్నే రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటాం. అంటే ఈ వెక్టార్ యొక్క వాల్యూ ఎక్స్ డైరెక్షన్లో ఎంత ఉంది, వై డైరెక్షన్లో ఎంత ఉందో క్యాల్కులేట్ చేయటాన్నే మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటాం. ఓకే, సపోజ్ మనకి ఈ వాల్యూస్ తెలుసు, ఈ వాల్యూ కావాలనుకోండి. ఏఎక్స్ వాల్యూ తెలుసు, ఏవై వాల్యూ తెలుసు, ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు అనుకుందాం. ఏ వాల్యూ క్యాల్కులేట్ చేయమన్నాడు అనుకుందాం. అప్పుడు ఎలా? మళ్ళీ ఈక్వేషన్స్ రండమ్మా. ఏమొచ్చింది ఇక్కడ? ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా, దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఏవై ఈక్వల్ టు ఏ సైన్ తీటా, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ వాల్యూ ఎంతో క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నాను. అంటే స్క్వేరింగ్ అండ్ యాడింగ్ 1 and 2 చేస్తున్నా అమ్మా. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ఏమవుతుందమ్మా? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది, అంతేనా? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్
ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. ఇక్కడ ఏ స్క్వేర్ కనుక కామన్ తీస్తే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ఈక్వల్ టు సింప్లీ ఏ స్క్వేర్ మిగులుతుంది. అంటే ఏ ఈక్వల్ టు ఎంతమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. సో ఏ వాల్యూ వచ్చేసిందా. సో ఈ రకంగా మనం కనుక్కోవచ్చు. ఇన్ కేస్ ఎక్స్ కాంపొనెంట్ వై కాంపొనెంట్ ఇచ్చేసి ఈ ఏ వెక్టార్ కనుక్కోండి అన్నాడు అనుకోండి, అంటే తీటా వాల్యూ కూడా కావాలి కదా. తీటా వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ నుంచే, ట్రయాంగిల్ ఓపీక్యూ నుంచి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓపీక్యూ, ఓకే, tan తీటా వాల్యూ ఎంత. tan తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా, ఏవై. ఏవై బై ఏజెడ్ కదా, ఏఎక్స్ కదా. సో తీటా వాల్యూ కూడా ఇలా కనుక్కోవచ్చు. ఈ తీటా వాల్యూ కనుక్కోవచ్చు, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు. అంటే ఆటోమేటిక్గా మనకి వెక్టార్ కనుక్కున్నట్టే కదా, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కనుక్కున్నాం. సో మనకు ఆటోమేటిక్గా వెక్టార్ కనుక్కున్నట్టే మనం. అదవుతుందమ్మా రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటో. దట్ ఈజ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. సరే, ఇప్పుడు అలా చూడమ్మా, ఒక బాడీ ఉంది. ఈ బాడీ మీద ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఆ ఫోర్స్ నేను 10 న్యూటన్స్ అనుకుంటా. ఈ ఫోర్స్ నేను ఏమనుకుంటున్నా అమ్మా, 10 న్యూటన్స్ అనుకుంటున్నా. అయితే ఇది హారిజాంటల్ తోటి 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అంటాను. అయితే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత, చివరి కనపడుతుంది అది. ఓకే, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత, హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత, వర్టికల్ కాంపోనెంట్ ఎంత అన్న. ఇక్కడ ఒక విషయం గమనించండి అమ్మా, ఈ వెక్టార్ దేంతో అయితే తీటా అనే యాంగిల్ చేస్తుందో ఆ డైరెక్షన్లో కాస్ తీటా ఉంది చూడండి. సపోజ్ తీటా ఇదనుకోండి, అప్పుడు ఈ డైరెక్షన్లో కాస్ తీటా ఉంటుంది. తీటా దీంతో తీటా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి ఏ కాంపోనెంట్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్తో తీటా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఏ కాస్ తీటా, ఈ డైరెక్షన్లో ఏ సైన్ తీటా ఉంది. అలా కాకుండా వై యాక్సిస్తో తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకోండి, ఈ డైరెక్షన్లో ఏ కాస్ తీటా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఏ సైన్ తీటా ఉంటుంది. సో అదే ఇక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు ఇది హారిజాంటల్తో 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి హారిజాంటల్ కాంపోనెంట్ కాస్ తీటా అవుతుంది. అంటే 10 cos 30 డిగ్రీస్ అవుతుంది, అంతే కదమ్మా. ఎఫ్ వాల్యూ 10 కదా, సో 10 cos 30 డిగ్రీస్ అవుతుంది. 10 cos 30 డిగ్రీస్ అంటే 10 into √3/2 విచ్ ఈస్ 5√3 న్యూటన్స్. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత వచ్చిందమ్మా, 5√3 న్యూటన్స్. ఓకేనా. మరి వెర్టికల్ కాంపోనెంట్ ఎంత వస్తుంది, వెర్టికల్ కాంపోనెంట్ 10 sin 30 డిగ్రీస్ విచ్ ఈస్ ఈక్వల్ టు 10 into 1/2. sin 30 అంటే 1/2 కదా. సో ఎంత వస్తుంది, 5. దేర్ఫోర్ 5 న్యూటన్స్. సో ఈ ఫోర్స్ 10 న్యూటన్స్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. మరి దీని వాల్యూ హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత అంటే 5√3 న్యూటన్స్, వర్టికల్ డైరెక్షన్లో ఎంత అంటే 5 న్యూటన్స్. ఓకే అమ్మా, హారిజాంటల్ డైరెక్షన్లో 5 న్యూటన్స్, సారీ 5√3 న్యూటన్స్, వర్టికల్ డైరెక్షన్లో 5 న్యూటన్స్. ఓకే అమ్మ, దీన్ని ఇంకోలా కూడా సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో 30 కదా, అంటే ఈ డైరెక్షన్లో ఎంత అవుతుందమ్మా, 60 డిగ్రీస్ కదా. ఈ డైరెక్షన్లో 30 అంటే ఈ డైరెక్షన్లో ఎంత అవుతుంది, వర్టికల్ డైరెక్షన్లో 60 డిగ్రీస్ కదా. సో ఇప్పుడు ఈ 30 డిగ్రీస్ తీసేయండి. ఇప్పుడు నేను దీని తీటా అనుకుంటా. ఇది వర్టికల్తో 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇది ఎఫ్ కాస్ 60 డిగ్రీస్ అవుతుంది, ఇటు ఎఫ్ సైన్ 60 డిగ్రీస్ అవుతుంది. మళ్ళీ మీరు వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వాల్యూస్ వస్తాయమ్మా. హారిజాంటల్ కాంపోనెంట్ మారదు. మనం తీటా వాల్యూ వేరే తీసుకున్నంత మాత్రాన హారిజాంటల్ కాంపోనెంట్ మారదు. చూడండి ఎంత, ఎఫ్ సైన్ 60 డిగ్రీస్, ఎఫ్ అంటే 10, సైన్ 60 డిగ్రీస్ అంటే √3/2, మళ్ళీ 5√3 న్యూటన్సే వస్తుంది. ఓకే, వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్ కాస్ 60 డిగ్రీస్, కాస్ 60 అంటే 1/2, 10 into 1/2 మళ్ళీ 5 న్యూటన్సే వస్తుంది. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఎప్పుడు ఎక్స్ యాక్సిస్లో కాస్ తీటా, వై యాక్సిస్లో సైన్ తీటా ఉంటుంది. అలా ఆ పాయింట్లోకి వెళ్ళకండి అమ్మ, అలా ఆలోచించకండి. దేంతో అయితే తీటా యాంగిల్ చేస్తుంది, ఓకే, ఈ పర్టికులర్ వెక్టార్ ఎవరితో తీటా యాంగిల్ చేస్తుంది, అటు కాస్ తీటా ఉంటుంది, ఇంకో డైరెక్షన్లో సైన్ తీటా ఉంటుంది. ఆ రకంగా ఆలోచించండి, మీకు ప్రాబ్లమ్స్
తప్పు అవడానికి అవకాశం ఉండకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. తీసుకున్నా చూడమ్మా, ఇక్కడ వెక్టార్ని అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అలాంగ్ వై యాక్సిస్ రిజాల్వ్ చేయాల్సిన పని లేదు. అలాంగ్ ఎనీ లైన్ మనం రిజాల్వ్ చేయొచ్చు. అందుకోసం ఈ రెండు తీసుకున్నాం ఎగ్జాంపుల్స్. అలాంగ్ ఎనీ లైన్ మనం రిజాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ 4 kg మాస్ లైస్ ఆన్ ఎ ప్లేన్ మేకింగ్ ఎన్ యాంగిల్ 30 degrees విత్ ది హారిజాంటల్. ఒక 4 kg మాస్ ఉందంట, అది ఎక్కడ ఉందంటే ఇట్ లైస్ ఆన్ ఏ ప్లేన్. ఆ ప్లేన్ హారిజాంటల్తో 30 degrees యాంగిల్ చేస్తుందంటమ్మా. ఇదిగోండి, ఇది హారిజాంటల్. ఈ హారిజాంటల్ తోటి ఆ ప్లేన్ ఎంత యాంగిల్ చేస్తుందమ్మా? 30 degrees యాంగిల్ చేస్తుంది. అటువంటి ప్లేన్ మీద మనం ఒక మాస్ పెట్టాం. ఓకే, సపోజ్ ఎం అనుకుందాం, ఈ యాంగిల్ తీటా అనుకుందాం. నేను ప్రస్తుతానికి మనం ఈ యాంగిల్ తీటా అనుకుందాం, తర్వాత చూద్దాం మనం. ఓకే, సో ఒక మాస్ ఉంది, అది ఒక ప్లేన్ మీద పెట్టాము. ఆ ప్లేన్ తీటా అనే యాంగిల్ హారిజాంటల్తో చేస్తుంది అన్నాం. రిజాల్వ్ ఇట్స్ వెయిట్ అలాంగ్ అండ్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. దీని వెయిట్ని రిజాల్వ్ చేయమంటున్నారు. వెయిట్ అంటే ఏంటమ్మా? వెయిట్ ఈజ్ నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, దీని మీద పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్, దాని మీద పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అయ్యా అంటే mg. ఓకే, ఫోర్స్ ఫార్ములా ఏంటమ్మా? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మామూలుగా ఫోర్స్ ఫార్ములా ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు, చాలామంది తెలుసు. అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఈ ఫోర్స్ల గురించి నేను చెప్పలేదమ్మా, నెక్స్ట్ లెసన్లో చెప్తాను. ఫోర్స్ F ఈక్వల్ టు ఏంటమ్మా? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్కి ఏంటి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g. ఓకే, జీ వాల్యూ ఎంతమ్మా? 9.8. మీరు 10th క్లాస్ వరకు 9.8 అని చదువుకున్నారు, కానీ ఎగ్జాక్ట్గా 9.8 ఉండదమ్మా, అది అటు ఇటు మారుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లంలో 10 తీసుకోమంటున్నాడు, క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఆ గ్రావిటేషనల్ ఫోర్సే మన వెయిట్ అమ్మా. మనం ఎంత బలంగా మనల్ని ఎర్త్ లాక్కుంటుంది, ఎర్త్ ఎట్లా లాక్కుంటుందమ్మా? కిందకు లాక్కుంటుంది. ఎంత బలంగా అయితే లాక్కుంటుందో అదే మన వెయిట్. ఓకే, ఇప్పుడు ఈ ఎం అనే మాస్ని ఇదిగోండి ఈ కిందకి ఎర్త్ లాక్కుంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్ అని తీసుకుంటామో ప్రాక్టికల్ పర్పస్కి. నిజానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్ యాక్ట్ చేస్తుంది అంటే టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ యాక్ట్ చేస్తుంది. బట్ మనం ప్రాక్టికల్ పర్పసెస్కి ఆల్వేస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ అని తీసుకుంటాం. సో దీని మీద పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్ mg ఎటుంటుందమ్మా? ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్. అదే వెయిట్ అమ్మా. ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు? రిజాల్వ్ ఇట్స్ వెయిట్ అలాంగ్ అండ్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. ఒకటి అలాంగ్ ది ప్లేన్, ఇంకోటి పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. ఓకే, అలాంగ్ ది ప్లేన్, పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ రిజాల్వ్ చేయమన్నాడు. అలాంగ్ ది ప్లేన్ అంటే ఇది ఇలా కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి అలాంగ్ ది ప్లేన్ అంటే ఇటు కాదు తీసుకోవాల్సింది, ఇటు తీసుకోవాలి. ఓకే అమ్మా, అలాంగ్ ది ప్లేన్ అంటే ఎటు తీసుకుంటామమ్మా? కిందకి తీసుకుంటాం, ఎందుకంటే ఇది కిందకి యాక్ట్. ఒకవేళ పైకి యాక్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఇటు తీసుకుంటాం. ఓకేనా, ఇది కిందకి యాక్ట్ చేస్తుంది అంటే బాడీ కిందకి స్లైడ్ అవుట్ అని ట్రై చేస్తుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ అలాంగ్ ది ప్లేన్ అంటే ఎటు తీసుకోవాలమ్మా? ఈ డైరెక్షన్లో తీసుకోవాలి. ఈ డైరెక్షన్లో ఎంత ఉంటుంది? ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుంది. ఈ అలాంగ్ ది ప్లేన్ అంటే ఇలాగే ఈ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది? పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ అంటే పైకా? కాదు, కిందకి డ్రా చేయాలి. మేము ఎందుకు కిందకి డ్రా చేస్తున్నాం? ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి పనిచేస్తున్నాం, ఇటు పని చేస్తుంది కాబట్టి దీన్ని రిజాల్వ్ చేసేటప్పుడు ఇటు రిజాల్వ్ చేస్తాం, కానీ ఇటు రిజాల్వ్ చేస్తాం. చేయండి. ఓకే అమ్మా, ఇలాగా రిజాల్వ్ చేస్తాం. ఇది ఇటు పని చేస్తుంటే కాదు కదా, లాజిక్ ఆలోచించండి. ఓకే అమ్మా, సో ఇది మనం క్యాల్కులేట్ చేయాల్సింది. ఫస్ట్ జనరల్గా రాసేస్తామా, తర్వాత అది మనం ఆటోమేటిక్గా దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఓకే, రైట్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది కిందకి. ఓకే, అలాంగ్ ది ప్లేన్ అన్నాడు, ఇంకోటి పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ అన్నాడు. ఈ రెండు వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఆ రెండు వాల్యూస్ కనుక్కోవాలంటే ఈ యాంగిల్ కానీ మనకు తెలియాలమ్మా. ఈ రెండు యాంగిల్స్లో ఒక యాంగిల్ తెలియాలి. ఓకే, చూడమ్మా, ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ యాంగిల్ తీటా అయితే బ్లైండ్గా మీరు ఈ యాంగిల్ తీటా అని పెట్టేయచ్చు. ఓకే, ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ తీటా అవుతుందమ్మా. ఎందుకో చూడండి. సపోజ్ ఈ యాంగిల్ తీటా ఇదేమవుతుందమ్మా? 90 degrees. ఇదేమవుతుంది? ఈ యాంగిల్ ఏమవుతుంది? 90 - θ, అంతేనా?
ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా 90 మైనస్ తీటా. ఓకే చూడమ్మా, ఈ యాంగిల్ అంటే దీంతో చేసే యాంగిల్, ఇది ప్యారలల్ లైన్స్ అమ్మా. సో ఈ యాంగిల్ ఏమవుతుంది 90 మైనస్ తీటా. ఈ ట్రయాంగిల్ చూడండమ్మా, ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి 90 డిగ్రీస్. కాబట్టి ఇదేమవుతుందమ్మా 90 మైనస్ తీటా కదా, టోటల్ ఏమవ్వాలి 180 అవ్వాలి. ఇది 90 మైనస్ తీటా అయితేనే టోటల్ 180 అవుతుంది. ఓకే అమ్మా చూడండి, మళ్ళీ ఈ రెండు పర్పెండిక్యులర్. సో ఇది 90 మైనస్ తీటా కాబట్టి ఆటోమేటిక్గా తీటా అవ్వాలి, ఎందుకంటే టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ అవ్వాలి. సో యాంగిల్ తీటా అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ ఎంజీ, ఇది ఎంజీ అనే వెక్టర్ కదా, వెయిట్. ఎంజీ అనేది వెక్టర్ వెయిట్. ఈ ఎంజీ ఇటు తీటా అనే యాంగిల్ చేస్తుంది, ఇటు 90 మైనస్ తీటా అనే యాంగిల్ చేస్తుంది. ఎటైతే తీటా అనే యాంగిల్ చేస్తుందో అటు కాస్ తీటా కాంపోనెంట్ ఉంటుంది, దానికి పర్పెండిక్యులర్ గా సైన్ తీటా కాంపోనెంట్ ఉంటుంది. ఓకే అమ్మా, ఈ వెయిట్ ఎంజీ అనేది ఇలా కిందకి యాక్ట్ చేస్తుంది, ఇటు తీటా అనే యాంగిల్ చేస్తుంది అన్న ఈ డైరెక్షన్ లో. కాబట్టి ఈ డైరెక్షన్ లో కాస్ కాంపోనెంట్ ఉండాలి. కాబట్టి ఈ డైరెక్షన్ లో మనకి ఏముంటుందమ్మా ఎంజీ కాస్ తీటా ఉంటుంది. ఈ డైరెక్షన్ లో ఆటోమేటిక్ గా ఎంజీ సైన్ తీటా ఉంటుంది. అంతే, రిజాల్వ్ చేస్తాం. ఇటు ఎంజీ కాస్ తీటా, ఇటు ఎంజీ సైన్ తీటా. సో అలాంగ్ ది ప్లేన్ ఎంతమ్మా ఎంజీ కాస్ తీటా, సారీ ఎంజీ సైన్ తీటా. ఇది కదా అలాంగ్ ది ప్లేన్. పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ అంటే ఇది పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఎంతమ్మా ఎంజీ కాస్ తీటా. సో ఎం అంటే ఎంత 4 ఇంటూ జీ అంటే వాల్యూ 10 తీసుకోమన్నాడు. ఓకే 10 ఇంటూ సైన్ 30 డిగ్రీస్ ఎంతమ్మా 1/2. సైన్ 30 డిగ్రీస్ ఎంత 1/2 అంతేగా. సో 2 5s are 10, 4 5s are 20 న్యూటన్స్. ఓకే అమ్మా, వెయిట్ న్యూటన్స్లోనే వస్తుంది. మనం కేజీస్ అంటాం కానీ యాక్చువల్గా వెయిట్ ఫోర్స్ అమ్మా, ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ న్యూటన్స్. ఓకే, ఎంజీ కాస్ తీటా అంటే ఎం అంటే 4, జీ అంటే 10, కాస్ 30 డిగ్రీస్, తీటా వాల్యూ 30 డిగ్రీస్ కదా. సో కాస్ 30 డిగ్రీస్ ఏమవుతుందమ్మా √3/2. సో 2 5s are 10, 4 5s are 20, therefore 20√3 న్యూటన్స్. ఓకే అమ్మా, సో ఆ రకంగా మనం ఎనీ సర్ఫేస్, అలాంగ్ ఎనీ సర్ఫేస్ అండ్ పర్పెండిక్యులర్ టు ఎనీ సర్ఫేస్ మనం రిజాల్వ్ చేయొచ్చు. అలాంగ్ పర్పెండిక్యులర్ టు ఎనీ సర్ఫేస్ మనం రిజాల్వ్ చేయొచ్చు అమ్మా. సో ఆ కాన్సెప్ట్ చెప్పడం కోసం ఈ ప్రాబ్లం తీసుకున్నా. నెక్స్ట్ ఇటు చూడండి, ఇటు చూడండి. ఏ మ్యాన్ రోస్ ఏ బోట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 18 km/h. ద షోర్ లైన్ మేక్స్ అన్ యాంగిల్ 15 degrees సౌత్ ఆఫ్ వెస్ట్. Obtain the components of velocity of the boat along and perpendicular to the shore line అన్నాడు. ఈ క్వశ్చన్ ముందు అర్థం చేసుకునే ముందు ఓకే ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాము మీకు. ఎక్కడ చెప్పను, అక్కడే చెప్తాలే. అక్కడ చెప్పి మీరు రాసుకున్న తర్వాత చెప్పుకుందాం. పాస్ చేసి రాసుకుందరు కానీ. ఓకే అమ్మ, జనరల్గా ఒక్కొక్కసారి మనకి అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్, అలాంగ్ జెడ్ యాక్సిస్ అలా కాకుండా అలాంగ్ నార్త్, అలాంగ్ సౌత్ అలా ఇస్తాడమ్మా. సో మన అక్కడ డైరెక్షన్స్ తెలుసుకుంటే ఇంపార్టెంట్. ఇది నార్త్ పోల్ అయితే, ఇది నార్త్ సైడ్ అయితే ఇది సౌత్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది, ఇది మీకు తెలుసు. ఓకే, అలాంగ్ ఈస్ట్ అన్నాడంటే ఈస్ట్ డైరెక్షన్లో, అలాంగ్ నార్త్ అన్నాడంటే నార్త్ డైరెక్షన్లో, అలాంగ్ వెస్ట్ అన్నాడంటే వెస్ట్ డైరెక్షన్లో, అలాంగ్ సౌత్ అన్నాడంటే సౌత్ డైరెక్షన్లో. వెరీ వెరీ ఈజీ. అలా కాకుండా నార్త్ ఈస్ట్ అన్నాడు అనుకోండి, అప్పుడు అలాంగ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే నార్త్కి ఈస్ట్కి మధ్యలోంచి ఈ డైరెక్షన్లో అని అర్థం. ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి, ఈ డైరెక్షన్లో వెళ్తున్నట్టు అర్థం అనమాట. ఇదేం డైరెక్షన్ అమ్మ? ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్. నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 45 degrees. ఈ యాంగిల్ కూడా 45 degrees. సో ఈ డైరెక్షన్ ఏమవుతుందమ్మా? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఏమవుతుంది? నార్త్ వెస్ట్ డైరెక్షన్. NW అని రాస్తుంది. ఈ యాంగిల్స్ 45 degrees అమ్మా. 45 degrees, 45 degrees. ఈ డైరెక్షన్ ఏమవుతుంది? సౌత్ వెస్ట్. వెస్ట్ సౌత్ అనొచ్చు, బట్ జనరల్గా సౌత్ వెస్ట్ అంటారు దీన్ని. సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఓకే, ఎగ్జాక్ట్గా సెంటర్లోంచి వెళ్తుందమ్మా. 45 degrees, 45 degrees. గుర్తుపెట్టుకోండి. ఈ డైరెక్షన్ ఏమవుతుందమ్మా? ఎగ్జాక్ట్గా సెంటర్లోంచి.
ఇది 45 డిగ్రీ టోటల్ 90 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్ ఎగ్జాక్ట్గా సెంటర్లోంచి వెళ్తుంది కాబట్టి ఇదేమవుతుంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్. బై డిఫాల్ట్ ఇలా డైరెక్షన్స్ రాసుకుంటాం. ఓకే, నార్త్ పైకి ఉంటే సౌత్ కిందకు ఉంటుంది. ఓకే, నార్త్కి రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెస్ట్ ఉంటుంది. ఓకే, నార్త్కి రైట్ హ్యాండ్ సైడ్కి ఈస్ట్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెస్ట్ ఉంటుంది. సో జనరల్గా మనం 2 డైమెన్షనల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈస్ట్ డైరెక్షన్ ఎక్స్ యాక్సిస్, నార్త్ డైరెక్షన్ వై యాక్సిస్ అని తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సందర్భాలు ఉంటాయమ్మా. ఓకే, ఇటు ఎక్స్ యాక్సిస్ ఇటు వై యాక్సిస్ 2 డైమెన్షనల్లో సాల్వ్ చేస్తున్నాం. 3 డైమెన్షన్లో మళ్ళీ సినిమా మారుద్ది. 3 డైమెన్షన్లో ఎలా ఉండదు చూద్దాం, అప్పుడు అది కూడా చూద్దాం. ఓకే అమ్మ, ఇవి డైరెక్షన్స్ అర్థమవుతుంది కదా. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్లోంచి ఈ డైరెక్షన్లోకి పాస్ అవుతుంటే, నార్త్కి ఈస్ట్కి మధ్యలోంచి ఇలా పాస్ అవుతుంటే దాన్ని ఏమంటామో నార్త్ ఈస్ట్. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఇలా పాస్ అవుతుంటే ఇది సౌత్కి వెస్ట్కి మధ్యలోంచి ఇలా పాస్ అవుతుంది కాబట్టి సౌత్ వెస్ట్. ఇదేమో సౌత్ ఈస్ట్, ఇది నార్త్ వెస్ట్. బై డిఫాల్ట్ మనం ఇది ఫాలో అవుతామమ్మా. ఓకే రైట్, ఇంకోటి చూద్దాం. ఇదిగోండి, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇప్పుడు నేను నార్త్ ఈస్ట్, నార్త్ సౌత్ అలా అంటలేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డైరెక్షన్ కావాలి. ఈ యాంగిల్ నేను 30 డిగ్రీస్ అనుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి నేను? ఓకే, 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అన్నాను. దీన్ని నేను ఎలా డినోట్ చేయాలి? ఓకే చూడమ్మా, దీన్ని ఎలా డినోట్ చేస్తుంది అంటే 30 డిగ్రీస్ యాంగిల్ ఎవరితో చేస్తుంది? ఈస్ట్ సైడ్తో చేస్తుంది. ఎటువైపు చేస్తుంది? సౌత్ సైడ్తో చేస్తుంది. కాబట్టి నేను దీన్ని ఎలా రాస్తా అంటే 30 డిగ్రీస్ ఆఫ్ ఈస్ట్. ఓకే, లక్క సారీ, 30 డిగ్రీస్ సౌత్ ఆఫ్ ఈస్ట్ ఇలా రాస్తా అమ్మా. ఈ నొటేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 30 డిగ్రీస్ ఎటువైపుకు ఉందమ్మా? సౌత్ సైడ్ ఉంది. ఎక్కడి నుంచి ఉంది? ఈస్ట్ సైడ్ నుంచి ఉంది. కాబట్టి 30 డిగ్రీస్ సౌత్ ఆఫ్ ఈస్ట్. 30 డిగ్రీస్ ఎవరితో చేస్తుంది? ఈస్ట్తో చేస్తుంది. కానీ ఎటువైపు చేస్తుంది? సౌత్ సైడ్ చేస్తుంది. సో 30 డిగ్రీస్ సౌత్ ఆఫ్ ఈస్ట్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేస్తుంది అనుకోండి, ఇది 30 డిగ్రీస్ అనుకోండి. అప్పుడు నేను ఏమని చెప్పాలి? 30 డిగ్రీస్ నార్త్ ఆఫ్ ఈస్ట్ అని రాయాలి. 30 డిగ్రీస్ నార్త్ ఆఫ్ ఈస్ట్. 30 డిగ్రీస్ నార్త్ ఆఫ్ ఈస్ట్ అని రాయాలి. క్వశ్చన్ దగ్గర తర్వాత వద్దాం, ముందు ఇది తెలుసుకోండి. ఓకేనా? సపోజ్ దీన్ని 30 డిగ్రీస్ సౌత్ ఆఫ్ ఈస్ట్ అని ఎందుకు అనాలి సార్? నేను ఇలా తీసుకుంటాను, తీసుకోండి. ఈ 30 డిగ్రీస్ అయితే ఇది ఏమవుతుందమ్మా? 60 డిగ్రీస్ అవుతుంది. అప్పుడేమనాలి? 60 డిగ్రీస్ ఈస్ట్ ఆఫ్ సౌత్ అనాలి. దీన్ని అమ్మా 60 డిగ్రీస్ ఈస్ట్ ఆఫ్ సౌత్. ఓకే, సౌత్ నుంచి 60 డిగ్రీస్ చేస్తుంది, టువర్డ్స్ ఎటు చేస్తుందమ్మా? ఈస్ట్. సో 60 డిగ్రీస్ ఈస్ట్ ఆఫ్ సౌత్. 60 డిగ్రీస్ ఈస్ట్ ఆఫ్ సౌత్ అంటే సౌత్ సైడ్కి 60 డిగ్రీస్ చేస్తుంది, సౌత్ తోటి 60 డిగ్రీస్ చేస్తుంది, టువర్డ్స్ ఈస్ట్. కాబట్టి 60 డిగ్రీస్ ఈస్ట్ ఆఫ్ సౌత్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉందనుకుందాం. ఈ యాంగిల్ 15 డిగ్రీస్ అనుకుందాం. దీన్ని ఎలా రాయొచ్చు? ఈ యాంగిల్ 15 డిగ్రీస్ అనుకున్నాము. దీన్ని ఎలా రాయొచ్చు? 15 డిగ్రీస్ నార్త్ ఆఫ్ వెస్ట్. వెస్ట్తో 15 డిగ్రీస్ చేస్తుంది. వెస్ట్తో 15 డిగ్రీస్ చేస్తుంది కాబట్టి 15 డిగ్రీస్ నార్త్ ఆఫ్ వెస్ట్. ఎన్ ఆఫ్ డబ్ల్యూ అని రాస్తే 15 డిగ్రీస్ నార్త్ ఆఫ్ వెస్ట్. వెస్ట్తో 15 డిగ్రీస్ చేస్తుంది, ఎటువైపు? నార్త్ సైడ్ చేస్తుంది. లేదంటే మనం రివర్స్లో తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుందమ్మా? 75 డిగ్రీస్ అవుతుంది కదా. రివర్స్లో తీసుకున్నాం అనుకోండి, ఏమి రాయాలి మనం? 75 డిగ్రీస్ వెస్ట్ ఆఫ్ నార్త్. 75 డిగ్రీస్ వెస్ట్ ఆఫ్ నార్త్ అలా ఇస్తాడమ్మా ప్రాబ్లం.
అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోవాలి 75 degrees వెస్ట్ ఆఫ్ నార్త్. ఓకే, ఈ రకంగా రాసుకోవాలమ్మా. రైట్. సో ఒక్కసారి పాజ్ చేసి రాసుకుంటే నేను చెరిపేసి మెయిన్ ప్రాబ్లంలోకి వెళ్తాను. ఒకసారి పాజ్ చేసి రాసుకోండి, నేను నెంబర్స్ కౌంట్ చేస్తున్నా. 1 2 3 4 5. ఓకే రైట్. సరే ఇది నేను పాజ్ చేసి రాసుకున్నారు కదా, నేను చెరిపేస్తున్నాను. ఇది చెరిపేసి మెయిన్ ప్రాబ్లంలోకి వద్దాం. సో మెయిన్ ప్రాబ్లంలో ఏమంటున్నాడు చెప్పండి. ఏ మ్యాన్ రోస్ ఏ బోట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 18 km/h. 18 km/h వెళ్తున్నాడు. ద షోర్ లైన్ 18 km/h టువర్డ్స్ ఏమీ ఇవ్వలేదా? ఇన్ ది నార్త్ వెస్ట్ డైరెక్షన్ అమ్మ, అది మిస్ చేసాను ఇక్కడ. ఇన్ ది నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఓకే, క్వశ్చన్ అది మిస్ చేశాను. ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడో తెలియకుండా మనం ఏం చేస్తామమ్మా. ఏ మ్యాన్ రోస్ ఏ బోట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 18 km/h ఇన్ ది నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఓకే, సో ముందు అది వేసుకుందాం. ఇదిగోండి, టింగ్ టింగ్ అట్టింగ్ అట్టింగ్. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఎటమ్మా? ఇటు. ఎంత వెలాసిటీతో వెళ్తున్నాడు? 18 km/h. 18 km/h వెలాసిటీ తోటి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో ఈ యాంగిల్ 45 degrees అవుతుంది, ఈ యాంగిల్ కూడా 45 degrees అవుతుంది. అంతే కదమ్మా. నార్త్ వెస్ట్ అంటే ఎగ్జాక్ట్గా సెంటర్లోంచి. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు కాబట్టి ఈ యాంగిల్ 45 degrees, ఈ యాంగిల్ 45 degrees అవుతుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ద షోర్ లైన్ మేక్స్ ఎన్ యాంగిల్ 15 degrees సౌత్ ఆఫ్ వెస్ట్. The shoreline makes an angle 15 degrees south of west. Shoreline makes an angle 15 degrees south of west. South of west. 15 degrees south of west. West ki south side 15 degrees chestundanta. West ki south side. South of west ante entamma? 15 degrees south of west ante enti? West ki south side 15 degrees angle chestundata. Ante ilaga. టింగ్ 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 టింగ్. ఇది షోర్ లైన్ అనుకుందాం. ఇది షోర్ లైన్ అమ్మ. షోర్ లైన్ అంటే ఒడ్డు అనమాట. ఓకే, ఒడ్డు ఉంటుంది కదా, నది ఒడ్డు లేకపోతే ఏదో ఒడ్డు. ఓకే, సో అది ఎంత యాంగిల్ చేస్తుంది? 15 degrees సౌత్ ఆఫ్ వెస్ట్. అంటే ఇది కాదమ్మా 15 degrees, ఇది 15 degrees. 15 degrees వెస్ట్తో చేస్తుంది, ఎటువైపు? సౌత్ సైడ్ చేస్తుంది. సో 15 degrees సౌత్ ఆఫ్ వెస్ట్. క్వశ్చన్ ఏమడిగాడు? అబ్టైన్ ది కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ది బోట్ అలాంగ్ అండ్ పర్పెండిక్యులర్ టు ది షోర్. అలాంగ్ ది షోర్, పర్పెండిక్యులర్ టు ది షోర్ అంటే ఈ డైరెక్షన్లో వెలాసిటీ కాంపోనెంట్ కావాలి. దీని పర్పెండిక్యులర్ అంటే ఇది ఎటో ఉంటుంది, అంతే కదమ్మా. ఈ డైరెక్షన్లో వెలాసిటీ కాంపోనెంట్ కావాలి. సో ఇది v cos θ అయింది అనుకోండి, ఇదేమవుతుంది? v sin θ అనుకుందాం. సో వెలాసిటీ కనుక v అయితే ఇటు v cos θ అవుతుంది, ఇటు v sin θ అవుతుంది. అలాంగ్ ది ఎవరితో అయితే θ అనే యాంగిల్ చేస్తుందో అది v cos θ అవుతుంది, ఇటు v sin θ అవుతుంది. సో ఈ వెలాసిటీ దీంతో ఎంత యాంగిల్ చేస్తుందో ఒకసారి చూడండి అమ్మా. 45 + 15 60 degrees యాంగిల్ చేస్తుంది. దీంతో ఈ అలాంగ్ ది షోర్ లైన్ తోటి ఎంత యాంగిల్ చేస్తుందమ్మా? ఇది 45 with 15 టోటల్గా 60 degrees యాంగిల్ చేస్తుంది. కాబట్టి v cos θ ఏమవుతుందమ్మా? v cos θ = 18 into cos 60 degrees అంటే 1/2, which is equal to 9 meters per second. సో అలాంగ్ ది షోర్ లైన్ దాని వాల్యూ ఎంతమ్మా? 9 meters per second. పర్పెండిక్యులర్ టు ది షోర్ లైన్, ఇది అలాంగ్ అనమాట. ఇది అలాంగ్ ది షోర్ లైన్. నెక్స్ట్ పర్పెండిక్యులర్ టు ది షోర్ లైన్ ఎంతమ్మా? v sin θ, దట్ ఈస్ ఈక్వల్ టు 18 into sin θ కదా. 18 sin θ, sin 60 degrees ఎంతమ్మా? √3/2. ఓకే అమ్మ, ఇది 60 degrees అని తీసుకున్నాం కదా. సో ఇది కూడా sin 60 degrees తీసుకుంటాం. θ వాల్యూ 60 degrees ఇక్కడ. సో 9 times క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ 9√3 meters per second. ఓకే అమ్మ, మరి చూడండి సరే, ఇది తీసుకోవచ్చు కదా θ, ఇది ఎందుకు తీసుకున్నారు θ అని మీరు అడగచ్చు. తీసుకోవచ్చమ్మా, అదేం తీసుకోవచ్చు. అది తీసుకున్న అదే వాల్యూ వస్తుంది. సపోజ్ ఈ యాంగిల్ కనుక θ తీసుకుంటే ఇటు
వి కాస్ తీటా అవుతుంది, ఇటు వి సైన్ తీటా అవుతుంది. బట్ తీటా వాల్యూ ఇక్కడ 30 అవుతుంది చూడండి. ఇది 90 degrees అమ్మా. 90 degrees లో 60 తీసేస్తే ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా? ఈ యాంగిల్ ఏమవుతుంది? 30 degrees అవుతుంది. సో సార్ మరి తీటా ఇది తీసుకోవచ్చు కదా, ఇది ఎందుకు తీసుకుని ఇలా? అప్పుడు ఇది వి కాస్ తీటా అవుతుంది, ఇది వి సైన్ తీటా అవుతుంది. అప్పుడు ఇది వి కాస్ 30 degrees అవుతుంది, ఇది వి సైన్ 30 degrees అవుతుంది. అప్పుడు సేమ్ వాల్యూస్ వస్తాయి, మళ్ళీ సేమ్ వాల్యూస్ వస్తాయి. సో తీటా వాల్యూ ఏదైనా తీసుకోవచ్చమ్మా. బట్ మీరు దేంతో అయితే తీటా వాల్యూ చేస్తున్నారు అని అంటున్నారో అటు కాస్ తీటా ఉండాలి, దానికి పర్పెండిక్యులర్గా సైన్ తీటా ఉండాలి. ఇప్పుడు షోర్ లైన్తో తీటా వాల్యూ తీసుకున్నాను కాబట్టి షోర్ లైన్ వైపు కాస్ తీటా తీసుకున్నా, షోర్ లైన్కి పర్పెండిక్యులర్గా సైన్ తీటా తీసుకున్నా. సపోజ్ ఈ యాంగిల్ కనుక తీసుకున్నా అనుకోండి తీటా అని, అప్పుడు షోర్ లైన్కి పర్పెండిక్యులర్గా కాస్ తీటా అవుతుంది, ప్యారలల్గా సైన్ తీటా అవుతుంది. అప్పుడు కూడా సేమ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఆ విషయంలో కన్ఫ్యూజ్ కావద్దు. తీటా వాల్యూ ఏదో ఒకటి తీసుకోండి, దేంతో అయితే తీటా చేస్తుందో అటు కాస్ తీటా ఉండాలి, దానికి పర్పెండిక్యులర్గా సైన్ తీటా కాంపోనెంట్ ఉండాలి. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. రైట్ అమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ గురించి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. సో డెఫినేషన్ కాకుండా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాం అమ్మా. యూనిట్ వెక్టార్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాం. యూనిట్ వెక్టార్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ వెక్టార్. యూనిట్ వెక్టార్ అనేది కూడా ఇట్ ఈస్ ఎ వెక్టార్. అయితే ఫస్ట్ పాయింట్, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. యూనిట్ వెక్టార్ అంటే ఏంటమ్మా? మ్యాగ్నిట్యూడ్ 1 అవ్వాలి. ఓకే, ఇంకా యూనిట్ వెక్టార్కి డైమెన్షన్స్ కానీ యూనిట్స్ కానీ ఉండవు. ఇట్ హ్యాస్ no units and no dimensions. యూనిట్స్ కానీ డైమెన్షన్స్ కానీ యూనిట్ వెక్టార్కి ఉండవు. ఓకే, మరి యూనిట్ వెక్టార్ ఏం చెప్తుందయ్యా అంటే ఇట్ రిప్రజెంట్స్ డైరెక్షన్ కదా. ఓకే, యూనిట్ వెక్టార్ అంటే ఏంటమ్మా? యూనిట్ వెక్టార్ యొక్క ఏ వెక్టార్కి అయితే మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుందో అది యూనిట్ వెక్టార్. అంతే కదా, మ్యాగ్నిట్యూడ్ 1 ఉండడమే కాదు, ఇంకేం కావాలమ్మా? దానికి యూనిట్ ఉండదు, డైమెన్షన్స్ కూడా ఉండవు. యూనిట్లెస్ అండ్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. యూనిట్ వెక్టార్ అనేది ఇట్ ఈస్ అ యూనిట్లెస్ అండ్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సెకండ్ థింగ్. థర్డ్ ఏంటి మరి? దేని యూనిట్ వెక్టార్ యొక్క ఉపయోగం ఏంటంటే ఇట్ గివ్స్ ది డైరెక్షన్. ఒక వెక్టార్ యొక్క డైరెక్షన్ చెప్పేది ఎవరంటే యూనిట్ వెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అనే వెక్టార్ ఉందమ్మా. ఏ బార్ ఈజ్ ఎ వెక్టార్ అనుకుందాం. ఓకే, సో ఏ బార్ నేను ఎలా రాస్తా అంటే magnitude of a bar into direction of a bar అని రాయొచ్చా? ఓకే, ఏ బార్ కనుక వెక్టార్ అయితే ఏ బార్కి ఏముంటుందమ్మా? మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో నేను ఇలా రాస్తున్నా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ని మోడ్ ఏ బార్ అని రాస్తాం. మోడ్యులస్ తీసుకుంటే మోడ్ ఏ బార్, లేదంటే సింపుల్గా ఏ. మోడ్ ఏ బార్ లేదంటే సింపుల్గా ఏ. సింపుల్గా ఏ అని రాసినా అది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అనే మీనింగ్. మరి వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్? దాన్నే మనం ఇలా డినోట్ చేస్తాం, ఏ క్యాప్. డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ని మనం ఏ క్యాప్ అని డినోట్ చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ వెక్టార్. ఈ ఏ క్యాప్ అనేది ఏంటమ్మా? డైరెక్షన్. ఆ డైరెక్షనే ఏంటమ్మా? యూనిట్ వెక్టార్. ఓకే, ఆ డైరెక్షనే మనకి యూనిట్ వెక్టార్ అవుతుంది. కాబట్టి ఏ క్యాప్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? మోడ్ ఏ బార్ డివైడెడ్ బై ఏ బార్ ఆర్ ఏ బై ఏ బార్ అంతే. ఇక్కడ ఏ అంటే ఏంటమ్మా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ బార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ బార్. ఓకేనా? అదమ్మా విషయం. ఓకే, సో ఒక వెక్టార్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా? మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ కూడా రిప్రజెంట్ చేస్తాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఇంటూ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. డైరెక్షన్ ఎలా వస్తుంది? నథింగ్ బట్ డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ని ఇలా క్యాప్తో డినోట్ చేస్తాం, పైన ఇలా క్యాప్ పెడతాం. సో యూనిట్ వెక్టార్ ఈస్ డినోటెడ్ బై ఏ క్యాప్. ఓకే, సో యూనిట్ వెక్టార్ ఏమవుతుందమ్మా? ఈ ఏ బార్కి తీసిరండి, ఏ బార్ మోడ్ ఏ బార్ బై సారీ తప్పు రాశానమ్మా ఇది. ఓకే, రివర్స్లో రాశానమ్మా, ఒక్క నిమిషం. ఇది రివర్స్లో రాశానమ్మా.
ఏ బార్ ఇటు ఉండి ఇది తీసుకొస్తే ఏ బార్ డినోటెడ్ బై ఏ mod ఏ. ఓకే అమ్మ, ఏ బార్ డినోటెడ్ బై mod ఏ బార్, లేదంటే సింపుల్గా ఏ బార్ డినోటెడ్ బై ఏ. ఓకే అమ్మ, ఓకే చిన్న మిస్టేక్ చేసేది కరెక్ట్ చేసుకోండి అమ్మ. ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ డినోటెడ్ బై mod ఏ బార్, వెక్టార్ డివైడెడ్ బై దట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్. ఇట్ విల్ గివ్ యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుందమ్మా? డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అంటమ్మా, ఏ ఫోర్స్ ఆఫ్ 10 newtons ఈజ్ యాక్టింగ్ along vector a bar anta. A force of 10 newtons is acting along vector a bar anta. అప్పుడు f bar ని నేను ఎలా రాయొచ్చు? ఓకే, ఒక వెక్టార్ని ఎలా రాయొచ్చమ్మా? magnitude of vector and direction. సో magnitude of f bar into direction of f bar. ఓకే, అయితే ఈ ఫోర్స్ అటాక్ చేస్తుందని అలాంగ్ వెక్టార్ ఏ బార్, కాబట్టి డైరెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్షన్ ఆఫ్ ఏ బారే కదా. డైరెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్షన్ ఆఫ్ ఏ బారే కదమ్మా. ఓకే అమ్మా, ఎఫ్ అనే ఫోర్స్ 10 newtons ఫోర్స్ అలాంగ్ ఏ బార్ యాక్ట్ చేస్తుంది అంటున్నాను. అలాంగ్ వెక్టార్ ఏ బార్ యాక్ట్ చేస్తుంది అంటున్నా. ఒక వెక్టార్ని నేను ఎలా రాసుకోవచ్చు? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఇంటూ డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. సో అదే రాస్తున్నా. ఎఫ్ బార్ అనేది ఫోర్స్, ఇది ఒక వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ బార్ ఇంటూ డైరెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ అని రాయాలి. బట్ డైరెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎటు ఉంది? అలాంగ్ వెక్టార్ ఏ బార్, కాబట్టి డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అని రాశాను. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ బార్ ఏమవుతుంది చెప్పండి అమ్మా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ బార్ ఏమవుతుంది? 10 newtons. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ అంతా ఆల్రెడీ ఇచ్చాడు 10 newtons. డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఏమవుతుంది? ఏ క్యాప్. సో మనం ఎఫ్ బార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? ఎఫ్ బార్ ఈక్వల్ టు 10 ఇంటూ ఏ క్యాప్. ఏ క్యాప్ అంటే ఏంటి? యూనిట్ వెక్టార్ ఏ బార్ బై ఏ. సో 10 ఇంటూ ఏ బార్ బై ఏ. ఈ రకంగా రాసుకుంటాం అమ్మా. ఓకే, యూనిట్ వెక్టార్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాం? ఇట్ రిప్రజెంట్స్ డైరెక్షన్. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. దాని ఫార్ములా ఇది. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, రాసుకోండి అమ్మా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటాం కదమ్మా, ఎక్స్ వై జెడ్ అని. ఎక్స్ వై జెడ్ ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటాం కదా. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్, అలాంగ్ జెడ్ యాక్సిస్ కూడా యూనిట్ వెక్టార్స్ ఉంటాయి. ఓకే, వాటికి ఒక నొటేషన్ ఉందమ్మా. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉండే యూనిట్ వెక్టార్ని మనం ఐ క్యాప్ అంటాం. అలాంగ్ వై యాక్సిస్ ఉండే యూనిట్ వెక్టార్ని జే క్యాప్ అంటాం. అలాంగ్ జెడ్ యాక్సిస్ ఉండే యూనిట్ వెక్టార్ని కే క్యాప్ అంటాం. ఓకే, సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఐ క్యాప్, అలాంగ్ వై యాక్సిస్ జే క్యాప్, అలాంగ్ జెడ్ యాక్సిస్ కే క్యాప్. ఓకే అమ్మా, యూనిట్ వెక్టార్స్ అలాంగ్, ఇది మనం ఏం పెడదాం హెడ్డింగ్? యూనిట్ వెక్టార్స్ అలాంగ్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్. ఓకేనా? సో బై డిఫాల్ట్ ఎక్స్ యాక్సిస్లో ఉండే యూనిట్ వెక్టార్ ఐ క్యాప్ అవుతుంది, వై యాక్సిస్లో ఉండే యూనిట్ వెక్టార్ జే క్యాప్ అవుతుంది, జెడ్ యాక్సిస్లో ఉండే యూనిట్ వెక్టార్ కే క్యాప్ అవుతుంది. సో పాజ్ చేసి అది కూడా రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ టాపిక్ చూడండి, కార్టీజియన్ ఫార్మ్ ఆఫ్ వెక్టర్స్. కార్టీజియన్ ఫార్మ్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటో చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం చూసాం, మన రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఇంతకుముందు మనం చూసాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకున్నాం. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకున్నాం. ఇదిగోండి ఒక వెక్టార్ ఏ బార్ అనే వెక్టార్ తీసుకున్నాం. ఇది తీటా అనే యాంగిల్ ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది అంటున్నాం, వై యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో ఆటోమేటిక్గా 90 - θ అవుతుంది. ఓకే అమ్మ, ఇది తీటా అనే యాంగిల్ ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది. సో ఈ డైరెక్షన్లో దీని వాల్యూ కనుక ఏఎక్స్ అయితే, ఈ డైరెక్షన్లో దీని వాల్యూ కనుక ఏవై అయితే, ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా వస్తుంది అని చూసాం. అలాగే ఏవై ఈక్వల్ టు ఏ సైన్ తీటా వస్తుంది అని చూసాం. ఏఎక్స్ అంటే ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ ఏ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అంతే కదా. ఏఎక్స్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్
ఆఫ్ ఏ బార్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అది ఏ కాస్ థీటా. అలాగే ఏవై అంటే ఏంటి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ వై యాక్సిస్ ఎంతకి ఈక్వల్ అవుతుందమ్మా అది ఏ సైన్ థీటా. ఎక్స్ యాక్సిస్లో ఉండే యూనిట్ వెక్టార్ ఏంటి ఐ క్యాప్. కాబట్టి ఎక్స్ యాక్సిస్లో ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కదా ఈ వెక్టార్ యొక్క వాల్యూ ఎంత అంటే ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్ అని రాయొచ్చు. చూడమ్మా ఏ బార్ని నేను 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేశాను ఏఎక్స్ ఏవై. ఎక్స్ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్ ఏంటి ఐ క్యాప్. కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో నేను దీన్ని ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్ అని రాయొచ్చు కదా. వై డైరెక్షన్లో ఏవై ఇంటూ జే క్యాప్ అని రాయొచ్చు కదా. దీన్నే కార్టీజియన్ ఫామ్ అంటామమ్మా. దిస్ ఈజ్ కార్టీజియన్ ఫామ్ ఆఫ్ ఏ బార్. కార్టీజియన్ ఫామ్ ఆఫ్ ఏ బార్ ఇదే అమ్మా కార్టీజియన్ ఫామ్ అంటే ఇదే. ఓకే లేదా ఇలా కూడా రాసుకోవచ్చు ఏఎక్స్ అంటే ఏంటమ్మా ఏ కాస్ థీటా. దేర్ ఫోర్ ఏ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ ఏ సైన్ థీటా జే క్యాప్ ఇలా కూడా రాయొచ్చు. ఇది కూడా కార్టీజియన్ ఫామ్. సో కార్టీజియన్ ఫామ్ అంటే ఏంటమ్మా ఒక వెక్టార్ని ఐజేకేల్లో రాసుకుంటాం. ఐజేకేల్ అంటే ఏంటి ఐ అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, జే అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ వై యాక్సిస్, కే అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ జెడ్ యాక్సిస్. ఆ ఫామ్లో మనం డివైడ్ చేసి రాసుకోగలుగుతున్నాం అనుకోండి దాన్నే మనం కార్టీజియన్ ఫామ్ అంటాం. ఓకే అమ్మా కార్టీజియన్ ఫామ్ ఆఫ్ ఏ బార్. ఇక్కడ ఓన్లీ 2 ఇక్కడ ఐజే ఉంది కదా సార్ కే ఎక్కడి నుంచి వచ్చిందని అడగవచ్చు మీరు. ఇది ఓన్లీ 2 డైమెన్షనల్లో చెప్పామా. 3 డైమెన్షనల్లో ఏమవుతుంది 3 డైమెన్షనల్ కూడా చూద్దాం. ఇన్ 3 డైమెన్షన్ 3 డైమెన్షన్లో కార్టీజియన్ వెక్టార్ ఏమవుతుంది అంటే ఏఎక్స్ ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ ప్లస్ ఏజెడ్ కే బార్. ఏఎక్స్ ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ ప్లస్ ఏజెడ్ కే బార్. ఓకే అమ్మా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇక్కడ ఏమవుతుందమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ అవుతుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. అదే ఈ కేసులో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ అంతే. 3 డైమెన్షన్లో రాసేటప్పుడు దీన్నే 3 డైమెన్షన్కి ఎక్స్టెండ్ చేస్తున్నా ఏఎక్స్ ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ ప్లస్ ఏజెడ్ కే బార్. మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా ఇక్కడేమో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ అవుతుంది అంతే. సింపుల్ ఎక్స్టెండ్ చేస్తున్నాం ఈజీగా 3 డైమెన్షనల్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే ఒకసారి చూడండి 3 డైమెన్షనల్ డయాగ్రామ్ కూడా వేద్దాం. ఇక్కడ ఇదిగోండి ఎక్స్ యాక్సిస్, ఇదిగోండి వై యాక్సిస్, ఇదిగోండి జెడ్ యాక్సిస్, జెడ్ ఎక్స్ వై యాక్సిస్. ఓకే అమ్మ 3 డైమెన్షన్లో ఇదిగోండి ఇలా ఉంది వెక్టర్. ఇలా ఉంటే మళ్ళీ మీరు వేయలేరు. ఇలా ఉందమ్మా వెక్టర్. 3 డైమెన్షన్లో డ్రా చేయడానికి ట్రై చేస్తాము. ఇదిగోండి ఇలా ఉంది వెక్టర్. ఈ వెక్టర్ ఇలా లేదమ్మా యాక్చువల్గా ఇలా ఉంది. అది మనం ఇలా బయటకు గీయలేను కదా అందుకని ఇలా డ్రా చేస్తాను. సో దాని 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే ట్రై చేస్తానమ్మా 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. టింగ్ 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 టింగ్. ఓకే త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను దానికి. ఓకేనా ఇప్పుడు 3 డైమెన్షన్లో కనబడుతుందమ్మా. ఇప్పుడు కూడా కనపట్లేదా? ఓకే ట్రై చేద్దాం ఇంకా. ఓకే ఇప్పుడు ఓకే రైట్. ఇప్పుడు అర్థమవుతుంది కదమ్మా. ఈ వెనకాల XY ప్లేన్, ఈ వెనకాల XY ప్లేన్ అమ్మా, దాంట్లో లేదు వెక్టార్. ఇదిగోండి వెక్టార్ ఇక్కడ ఉంది. ఓకే ఈ వెనకాల XY ప్లేన్ అమ్మ. ఓకే కొంచెం 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ తీసుకురావడానికి ట్రై చేశాను. ఓకే అమ్మ
సరే ఇది వెక్టార్ ఏ బార్, ఇది వెక్టార్ ఏ బార్ అమ్మా. ఇది ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం, వై యాక్సిస్ తోటి బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం, జెడ్ యాక్సిస్ తోటి గామా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, magnitude of a bar along x-axis ax. Okay, magnitude of a bar along y-axis ay. Magnitude of a bar along z-axis az. అనుకుందామా ఇంకా ఇంకేం రాద్దాం. ఏ అనేది ఎక్స్ తోటి ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఏ బార్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. అప్పుడు కాస్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, కాస్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? అంతేనా? కాస్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఇది ఆల్ఫాతో ఇలా తీయాలా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా అవుతుందమ్మా ఇప్పుడు? ఇది చూడమ్మా, ఇది ఏ బార్ కదా, ఏ బార్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత? ఏఎక్స్. ఏ బార్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత? ఏఎక్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా ఒక లైన్ డ్రా చేసాం అనుకున్నాం, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందమ్మా. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆల్ఫాకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుందమ్మా, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఇక్కడ 90 degrees ఉంటుంది, మీకు ఇక్కడ డయాగ్రామ్ అలా కనపట్లేదు. ఓకే, యాక్చువల్ నేను ఏం చేశాను అంటే అమ్మా, ఇదిగోండి అమ్మా, ఇది వెక్టార్ ఇలా ఉంది, ఇక్కడి నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ ఇలా డ్రా చేశాను. బట్ 3 dimensional డయాగ్రామ్ కాబట్టి అక్కడ మీకు పర్పెండిక్యులర్ కింద కనపట్లేదు. యాక్చువల్గా ఇది 90 degrees ఉంటుంది. ఓకే, ఇదే యాక్చువల్ వెక్టార్. ఇది ఇక్కడి నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ ఇలా డ్రా చేశాను యాక్చువల్గా నిజానికి. ఓకే అమ్మ, ఇలా ఉంది ఇది, ఇక్కడి నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ ఇలా డ్రా చేశాను. ఓకే, దీని మీద ఒక పర్పెండిక్యులర్ చూడండి అమ్మా, ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా కదా, ఇది 90 degrees అవుతుంది కదా, అంతే కదా. అప్పుడు ఏఎక్స్ వాల్యూ ఏమవుతుందమ్మా, సారీ కాస్ థీటా వాల్యూ ఏమవుతుందమ్మా? కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏఎక్స్ బై ఏ, దీని మ్యాగ్నిట్యూడ్. సేమ్ అదే ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ ఎవరి మీద డ్రా చేస్తున్నా? ఎక్స్ మీద డ్రా చేస్తున్నా, ఎక్స్ యాక్సిస్ మీద ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా. ఓకే, డ్రా చేస్తుంటే ఈ వాల్యూ నేను ఏమంటున్నా? ఏఎక్స్ అంటున్నా. ఈ వాల్యూ నేను ఏఎక్స్ అంటున్నా అమ్మ, ఈ టోటల్ వాల్యూ ఏఎక్స్ అంటున్నా. అంటే దీంట్లో పెద్దది కింద కనపడవచ్చు కానీ యాక్చువల్లీ ఇదే పెద్దది. ఓకే అమ్మ, ఈ టోటల్ వాల్యూ ఏఎక్స్ అంటున్నా. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కాస్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుందమ్మా? అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఇది హైపోటెన్యూస్ అమ్మ, ఇది యాక్చువల్గా అన్నిటికన్నా పెద్దది ఇది వెక్టార్. ఓకే, ఇది 90 degrees, ఇది 90 degrees, ఇది ఆల్ఫా. సో ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే అమ్మ, సో 3 dimensionలో మీరు ఎజ్యూమ్ చేసుకోవాలి, ఇది లేదంటే కష్టం అవుతుంది. లేదంటే డైరెక్ట్గా ఇలా గుర్తుపెట్టుకోండి, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏఎక్స్ బై ఏ. అదే ఏ బార్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ బీటా విత్ వై యాక్సిస్. అప్పుడు కాస్ బీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఏ వై బై ఏ. ఏ అంటే ఏంటి? మాడ్యులస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అండి. ఓకే, ఇప్పుడు ఏ బార్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా కాదు, గామా విత్ జెడ్ యాక్సిస్ అంటున్నాను నేను. మీకు సింబల్స్ ఆల్ఫా బీటా గామా మీకు తెలిసే ఉండొచ్చు. కాస్ గామా ఈక్వల్ టు ఏజెడ్ బై ఏ అని రాస్తాం. సో ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ ఆల్ఫా అవుతుంది, ఏవై ఈక్వల్ టు ఏ కాస్ బీటా అవుతుంది, ఏజెడ్ ఈక్వల్ టు ఏ కాస్ గామా అవుతుంది. ఓకే, మీకు చెరిపోయినా? ఇది చెరిపోయినమ్మా. అంటే ఇప్పుడు 3 dimensionలో తీసుకొస్తున్నాం, ఇది 2 dimensional. ఇది 2 dimensional స్టోరీ ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది, అర్థమైంది కదా? ఇది 2 dimensional స్టోరీ ఇక్కడ వరకు రాస్తే అయిపోతుంది. సో కార్టీజియన్ ఫామ్లో మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా రాయండి, లేదంటే ఈ విధంగా రాయండి, లేదంటే 3 dimensional అయితే ఈ విధంగా రాస్తాం.
ఓకేనా? సో దీన్ని చెరిపేస్తున్నాను, ఎందుకంటే కొంచెం అక్కడ ఎక్స్టెన్షన్ ఒకటి ఉందమ్మా చెప్పాల్సింది, దానికోసం చెరుపుతున్నా. ఓకే, ఇక్కడ కాస్ ఆల్ఫా ఇంకా అయిపోయినట్టుంది. కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏఎక్స్ బై ఏ, కాస్ బీటా ఈక్వల్ టు ఏవై బై ఏ, కాస్ గామా ఈక్వల్ టు ఏజెడ్ బై ఏ అని వచ్చినాయి కదా. ఈ మూడాటిని మనం డైరెక్షన్ కొసైన్స్ అంటాం. డైరెక్షన్ కొసైన్స్ అంటాం. డైరెక్షన్ కొసైన్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ గామా కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా వాల్యూ ఏమవుతుంది అని నేను కనుక్కోవాలనుకుంటున్నా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా వాల్యూ ఏమవుతుందో కనుక్కోవాలి అంటున్నా. అప్పుడు నేను ఇవి రాసుకుంటున్నా కదమ్మా, ఏఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంతేనా? కింద ఏ స్క్వేర్ కనుక ఎల్సిఎం తీసేస్తే పైన ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. ఓకే, సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకే, రైట్. ఇదేమవుతుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ ఏమవుతుందమ్మా? ఏ స్క్వేర్ అవుతుంది కదా. ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి బోత్ సైడ్స్, అప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు, సో దీని బదులు ఏ స్క్వేర్ రాసుకోవచ్చు కదా మొత్తం, ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఏమొచ్చిందమ్మా? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు ఏమొచ్చింది? 1 వచ్చింది. అలాగే మీరు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఎలా చెప్పండి? చూడమ్మా, ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాసుకోవచ్చు, దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా, దీన్ని 1 మైనస్ సారీ అంతే కదమ్మా, అలా రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? 3 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఆ మైనస్ సైన్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఇటు తీసుకొస్తాం, 2 ఇది 1 ఈ 1 ఇటు తీసుకెళ్తాం, అప్పుడు ఏమవుతుందమ్మా? 3 మైనస్ 1 2 వస్తుంది. కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూడండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా పెట్టండి, కాస్ స్క్వేర్ బీటా బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా పెట్టండి, కాస్ స్క్వేర్ గామా బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా పెట్టండి, సాల్వ్ చేయండి, మీకు ఇది వస్తుంది. ఓకే అమ్మా. సో డైరెక్షన్ కొసైన్స్ స్క్వేర్స్ కనుక యాడ్ చేస్తే 1 అవుతుంది, ఆ సైన్స్ కనుక యాడ్ చేస్తే, ఆ సైన్స్ యొక్క స్క్వేర్స్ కనుక యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? 2 వస్తుంది. ఓకే, సో ఇవి కూడా కొన్ని ఎక్స్ట్రా పాయింట్ చెప్పడానికి ఈ పక్కన చేరిపాయమ్మా. నిజానికి కార్టీజియన్ ఫార్మ్ అంటే ఏంటమ్మా? ఎక్స్ కాంపొనెంట్, వై కాంపొనెంట్, జెడ్ కాంపొనెంట్ కనుక్కుంటాం, వాటికి ఐ జే కేలు తగిలించడం అంతే, అదే కార్టీజియన్ ఫార్మ్ అవుతుంది. ఓకేనమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, సో ఒక 4 క్వశ్చన్లు చేద్దాం. 4 క్వశ్చన్తో వీడియో ఎండ్ చేద్దాం, ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైనట్టుంది వీడియో, ఇవన్నీ అయ్యేటప్పుడు 1 అవర్ అవుతుంది ఎలాగో. రైట్ అమ్మా, ఫైండ్ ది యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ బార్ 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 2k బార్. ఇక్కడ బార్ పెట్టాను, క్యాప్ అయినా పెట్టచ్చు, ఎందుకంటే ఐజేకేలు యూనిట్ వెక్టర్స్ అమ్మా, యూనిట్ వెక్టర్స్ అలాంగ్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ యాక్సిస్. ఓకే, సో నాకు ఇప్పుడు యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ కావాలి. యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ అంటే ఏ క్యాప్, ఫార్ములా ఏంటమ్మా? ఏ బార్ బై మాడ్ ఏ, ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఓకే అమ్మా, సో ఏ బార్ అంటే ఏంటమ్మా? 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 2k బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే ఏంటి అమ్మ? ఏఎక్స్ఐ ప్లస్ ఏవైజే ప్లస్ ఏజెడ్కే ఫార్ములా ఉంటే, ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఎలా వచ్చిందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. సో ఇది ఏఎక్స్, ఇది ఏవై, ఏజెడ్. సో మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేస్తామమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 అంతే. 9 ప్లస్ 4 13 ప్లస్ 4 17. సో 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 2k బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 17 అయిపోయింది. సో దిస్ ఈస్ ద యూనిట్ వెక్టర్. ఓకే అమ్మా, ఏ బార్ యొక్క యూనిట్ వెక్టర్ ఏంటంటే ఇది. ఓకే రైట్,
నెక్స్ట్ ఫైండ్ ది యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ వేర్ ఏ బార్ అండ్ బి బార్ ఇది ఇదని. ఫస్ట్ ఏ బార్ ప్లస్ బి బార్ వాల్యూ కనుక్కోవాలి. ఏ బార్ ప్లస్ బి బార్ ఎలా యాడ్ చేస్తామమ్మా? 2i బార్ మైనస్ జే బార్ ప్లస్ 3k బార్ ప్లస్ 3i బార్ మైనస్ 2j బార్ మైనస్ 2k బార్. అమ్మ జేలు జేలు ఐలు ఐలు కేలు కేలు యాడ్ చేస్తాం తప్ప ఐలు జేలు ఐలు కేలు అలా మనం యాడ్ చేయలేం కదా. సో డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకుంటాం. సో 2i ప్లస్ 3i 5i మైనస్ వస్తుందా? అంతే, మైనస్ వస్తుంది. -1 -2 మైనస్ 3j, ఇది ప్లస్ 3 -2 మైనస్ k బార్. సో ఏ బార్ ప్లస్ బి బార్ వచ్చింది. మనకేం కావాలి? యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు సి బార్ అయితే యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఏమవుతుందమ్మా? సి క్యాప్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సి బార్ బై మోడ్ సి. అంతే కదా. సో సి క్యాప్ అంటే ఇప్పుడు యూనిట్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేస్తున్నామ్మా. సి బార్ అంటే ఏంటి? ఇది సి బార్ అమ్మా. సి బార్ అంటే ఇది వేసేద్దాం. ఫస్ట్ 5i బార్ మైనస్ 3j బార్ మైనస్ k బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ సి. మాడ్యులస్ ఆఫ్ సి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ ప్లస్ az స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ అంటే 25 ప్లస్ ay స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ 1 ఏమవుతుందమ్మా? ఇది 5i బార్ మైనస్ 3j బార్ మైనస్ k బార్ అలాగే రాసి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 1 రూట్ 35. ఓకే. సో యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఇదనమాట. యూనిట్ వెక్టార్ క్యాల్కులేషన్స్ కరెక్ట్ ఉన్నాయో చూసుకోండి. యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ వాల్యూ ఎంతమ్మా? ఇది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది వెలాసిటీ వెక్టార్ ఆఫ్ ఎ కార్ మూవింగ్ విత్ 10 meters per second in the direction of a vector a bar minus 4i a bar equal to minus 4i bar plus 2 root 2 j bar plus k bar. అలా చూడండి. ఒక కారు 10 meters per second వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? ఇదిగోండి ఏ బార్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ వెలాసిటీ వెక్టార్ మనం కనుక్కోవాలి. సో వెలాసిటీ వెక్టార్ v ఈక్వల్ టు magnitude of v into direction of v. అంతే కదమ్మా, స్టార్టింగ్లో రాసుకున్నాం. ఇది magnitude of v into direction of v. magnitude of v అంటే ఎంత? 10 meters per second వాడు ఇచ్చేసాడు. ఇంటూ డైరెక్షన్ ఆఫ్ v, ఈ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉందంటున్నాడు? ఏ డైరెక్షన్లో ఉందంటున్నాడు? ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్లో ఉందంటున్నాడు. కాబట్టి డైరెక్షన్ ఆఫ్ v బదులు మనం ఏం రాస్తాం? డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ డైరెక్షన్ కావాలంటే యూనిట్ వెక్టార్ కావాలంతే కదమ్మా. 10 into యూనిట్ వెక్టార్ ఏ బార్ ఏ క్యాప్. ఓకే, 10 into ఏ క్యాప్ అంటే ఏంటి? ఏ బార్ డివైడెడ్ బై ఏ, అంతే కదమ్మా. వెక్టార్ డివైడెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్, అది కనుక్కుంటే సరిపోతుంది. మీటర్స్ పర్ సెకండ్ కనుక్కుందామా? సో వి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 10 into ఏ బార్ అంటే ఎంతమ్మా? పైన రాద్దాం, కొంచెం ప్లేస్ సరిపోకపోవచ్చు. ఈ పైన రాయినా ఇక్కడ రాద్దాం. వి బార్ ఈక్వల్ టు 10 into ఏ బార్ అంటే ఏంటమ్మా? ఏ బార్ అంటే ఇది minus 4i బార్ ప్లస్ 2 root 2 j బార్ ప్లస్ k బార్. చివరి కనబడుతుందమ్మా బోర్డు? ఓకే, కొంచెం కట్ అయిందా? కొంచెం ఇటువైపుకి రాస్తాలమ్మా. చివరి కట్ అవుతుంది కదా, ఇటువైపు రాస్తా. సో వి బార్ ఈక్వల్ టు 10 into ఏ బార్ అంటే minus 4i బార్ ప్లస్ 2 root 2 j బార్ ప్లస్ k బార్ డివైడెడ్ బై ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ ప్లస్ az స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ప్లస్ ay స్క్వేర్ అంటే 2 root 2 స్క్వేర్ అమ్మా. 2 root 2 స్క్వేర్ 2 root 2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 2 స్క్వేర్ ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 2 అంటే 8 అవుతుంది. 2 2 4 4 2 8 అంతే 8 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఏంటి? 1 స్క్వేర్ 1
ఇంకేమవుతుందమ్మా ఇది v bar ఈక్వల్ టు 10 ఇంటూ -4i bar ప్లస్ 2√2j bar ప్లస్ k bar డివైడెడ్ విత్ ఏమవుతుంది 16 ప్లస్ 8 అమ్మా 16 ప్లస్ 8 అంతే కదా 25 ఓకే అమ్మా 16 ప్లస్ 8 24 ప్లస్ 1 25 √25 ఎంతమ్మా 5 సో ఇది 5 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో 2తో మల్టిప్లై చేయండి అంతే దీన్ని -8i bar ప్లస్ 4√2j bar ప్లస్ 2k bar ఇదమ్మా వెక్టర్ మనకు కావాల్సిన వెక్టర్ ఇది ఓకే అమ్మా √16 ప్లస్ 8 ప్లస్ 1 ఎంతమ్మా 25 √25 ఎంతమ్మా 5 5 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో 2 ఇంటూ ఈ మొత్తం వెక్టర్ 2 ఇంటూ ఈ మొత్తం వెక్టర్ అమ్మ ఎంత -8i bar ప్లస్ 4√2j bar ప్లస్ 2k bar ఓకేనా అది మనకు కావాల్సిన వెలాసిటీ వెక్టర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ a bar ఓకే వాడు ఏమడిగాడమ్మా వెలాసిటీ వెక్టర్ అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటున్నాడు ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటున్నాడు ఓకే రైట్ నెక్స్ట్ చూడండి if a bar equal to 3i bar plus 4j bar and b bar equal to 7i bar plus 24j bar find the vector having the same magnitude as b bar and parallel to a bar ఇక్కడ ఏమడిగాడమ్మా ఒక వెక్టార్ ఉంది ఆ వెక్టార్ని c bar అనుకుందాం c bar యొక్క మ్యాగ్నిట్యూడ్ దేనికి ఈక్వల్ అవ్వాలమ్మా find the vector having the same magnitude as b bar అంటే c bar వెక్టార్ ఎలా ఉంది magnitude of b bar మరి డైరెక్షన్ ఆఫ్ c bar ఏంటి parallel to a bar అంటే డైరెక్షన్ ఆఫ్ a bar అంతే కదమ్మా parallel to a bar అంటే మీనింగ్ ఏంటి డైరెక్షన్ ఆఫ్ a bar అనే డైరెక్షన్ ఆఫ్ a bar ఇది కనుక్కుంటే సరిపోతుంది కదా magnitude of b bar ఇంటూ డైరెక్షన్ ఆఫ్ a bar magnitude of b bar అంటే దీని magnitude కనుక్కోవాలమ్మా ఏమవుతుంది magnitude of b bar square root of ax square plus ay square అంటే 49 square root of 7 square plus 24 square 576 ఇంటూ డైరెక్షన్ ఆఫ్ a bar అంటే a bar డివైడెడ్ బై a డైరెక్షన్ ఆఫ్ a bar అంటే ఏంటమ్మా వెక్టార్ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అంతే కదా యూనిట్ వెక్టార్ డైరెక్షన్ ఆఫ్ a bar అంటే a bar యొక్క యూనిట్ వెక్టార్ కావాలి a bar యొక్క యూనిట్ వెక్టార్ కావాలంటే a bar డివైడెడ్ బై a అంతే కదా a bar డివైడెడ్ బై a కూడా క్యాలిక్యులేట్ చేద్దాం సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ 476 ఎంతమ్మా 625 576 ప్లస్ 49 ఎంతమ్మా 625 స్క్వేర్ రూట్ ఎంత 25 ఇంటూ a bar అంటే ఎంత 3i bar ప్లస్ 4j bar డివైడెడ్ బై a bar యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ అంటే 9 ప్లస్ 16 ఎంతమ్మా 25 9 ప్లస్ 16 అంతా 25 రూట్ 25 అంటే 5 వస్తుంది 5 దీన్ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ఓకే అమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే రూట్ 5 సారీ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 25ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి ఫైనల్గా మన వెక్టార్ ఏమవుతుందమ్మా దీని మొత్తం దీంతో మల్టిప్లై చేయండి సారీ 15i bar ప్లస్ 20j bar సో ఈ పర్టికులర్ వెక్టార్ ఏ బార్కి ప్యారలల్గా ఉంటుంది దాని మ్యాగ్నిట్యూడ్ దేనికి ఈక్వల్గా ఉంటుందమ్మా బీ బార్కి ఈక్వల్గా ఉంటుంది ఉంటుందో లేదు చూడండి మ్యాగ్నిట్యూడ్ బీ బార్కి ఈక్వల్గా ఉంటుందో లేదు చూద్దామా చూడండి అమ్మ ఒకసారి మ్యాగ్నిట్యూడ్ దీని మ్యాగ్నిట్యూడ్ కావాలమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 20 స్క్వేర్ అంటే 400 ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 625 విచ్ ఇస్ ఈక్వల్ టు 25 అదే కదా బీ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 25 వచ్చింది కదా అదే కదా సో మనం చేసింది కరెక్ట్ ఓకే అమ్మా మనం చేసింది కరెక్ట్ అయితే ఇదే వీడియోలో నేను డిస్ప్లేస్మెంట్ వెక్టార్ పొజిషన్ వెక్టార్ కూడా చెప్పేద్దాం అనుకున్నా కానీ ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైందమ్మా కాబట్టి ఇక్కడతో నేను వీడియో ఆపుతున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలో మనం యూనిట్ ఏంటది పొజిషన్ వెక్టార్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ గురించి చెప్పుకొని దాంట్లో జేఈ అడ్వాన్స్డ్ లెవెల్లో 2017లో క్వశ్చన్ అడిగాడు ఆ క్వశ్చన్ కూడా ఆ వీడియోలో చెప్పుకుందాం సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి
వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని. ఓకే అమ్మా. నన్ను ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చమ్మా. ఫేస్బుక్ పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఓకే అమ్మా. ఆల్ ది బెస్ట్.